నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? ముందుగాల మన అమ్మ న్యూస్ ప్రేక్షకులకు గట్లనే ఆదర్శ్ న్యూస్ చూసేటోళ్లకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. చలో ఇలా మన ఆదర్శ్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూడురి. పట్నంలో ఎక్కడ చూడు జోరుగా నడుస్తున్న ఈ హోలీ సంబరాలు. మస్తు ఖుషీగా పండుగ చేసుకుంటున్నారు జనాలు. హోలీ పండుగ సంబరంలో ఆగమైరు ఇక్కడ పోరగాండ్లు. స్నానం చేద్దామంటే ఆఖరికైన షెర్ల మురికి నీళ్లు. తెలంగాణకు సీఎం ఎవరో చెప్పేసిండు గులాబీ మంత్రులు. ఎలక్షన్స్ వచ్చేదాకా జర ఓపిక పట్టురని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఈ అన్నకు ఒక్కపారే డబుల్ ధమాకా ఆఫర్. చూసిన చుట్టాలే అంటున్నారు సూపర్ సూపర్. చలో ఇలా పండుగ కాబట్టి ముందుగా పండుగ ముచ్చట్లతోని ప్రోగ్రామ్ షురూ చేద్దాం. ఇలా మన తెలంగాణలో గట్లనే మన పట్నంలో హోలీ పండుగ ఎట్లయింది, ఏ తిరిగా నడిచింది, మరి ఇంట్లో మనం చెప్పుకోవాల్సిన ముచ్చట్లు ఏంది అన్న పరాసుకుందాం పారి. అయ్యా పట్నంలో చూసుకున్నా కదండి తెలంగాణ అంతటా ఎక్కడ చూసినా హోలీ సంబరాలు జోరుగా నడిచినాయి. ఎట్లనే రాజకీయాల పెద్ద పెద్ద లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, ఇక వాళ్ళు వీళ్ళు జనాలు చిన్నోళ్ళు పెద్దలు తేడా లేకుండా ఇక హోలీ సంబరాలు చాలా జోరుగా నడిపించుకున్నారు. గట్లనే ఇటు చూసుకుంటే గంగల కమలాకర్ సారు తీర్మారు స్టెప్పులు వేసుకుంటా పండుగను సంబరంగా జరుపుకున్నాడు. ఇక ఇటు చూసుకుంటే మరి కమలం పువ్వు బండి సంజయ్ సార్ కూడా పండుగ మాత్రం జోరుగా జరుపుకున్నాడు. ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా ఇంకా రంగులు జల్లుకుంటూ ఇలా హోలీ పండుగలు కేరింతల మధ్య జరుపుకుంటా ఉన్నాం. అందరూ తెలుసు హోలీ పండుగ అంటే ఋతువుల మార్పు ఆధారంగా భారతీయ సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి అంటే చెట్టు పుట్ట నీడ నిప్పు గాలి అన్నింటిలో కూడా దైవాన్ని తలిచి కూర్చే ధర్మం హిందూ ధర్మం. అటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. కాబట్టి మన వసంత ఋతు సందర్భంగా ఈ లీడర్ల ముచ్చట గిట్లుంటే నేను అట్లా కానే కాదు, నాది వేరే ఉంటది, నా రూటే సపరేట్ అన్నట్టు. అయ్యో ఇక్కడ చూడురి మన మంత్రి మల్లారెడ్డి సార్ ఏ తీరుగా డాన్సులు వేస్తున్నాడో. ఇట్లా ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇక కొంతమంది రంగులతోటి, ఇంకా మంది కోడుగుడ్లతోటి, ఇక అదని ఇదని, కొంతమంది డీజే సప్పులు పెట్టుకొని ఇక పొట్టు డ్యాన్స్ వేసుకుంటా పండుగ జోరుగా నడిపించుకున్నారు. ఇక వీళ్ళ ముచ్చట అంతా గిట్లుంటాయి. ఇక మార్కెట్లో ఎక్కడ చూసినా తీరు రంగులు. ఇక ఇవాళ కొంతమంది హోలీ పండుగ అని, ఇక రేపు ఇంకో కొంతమంది హోలీ పండుగ అని, ఇక ఇట్లా ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు రంగుల పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ఇక ఇవాళ ఈ హోలీ పండుగ అని పేరు పెట్టి ఇక దాంట్లో కెమికల్ రంగులని అదని ఇదని డీజే సప్పులు పెట్టి అదో మంచి చెప్పాల్సిన లీడర్లు కూడా పొట్టు ఎగిరేసరికి ఇక పబ్లిక్ ఏమనుకున్నారో మరి. ఇక ఏమంటే వాళ్ళు కూడా మస్తు సంబరాలు జరుపుకున్నారు. ఇక ఈ ముచ్చట నెటిజన్లు కూడా మస్తు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అబ్బా 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 పండుగ వస్తే కథం నాకైతే పానం అంతా జల్లు అంటది. ఎందుకంటారు, ఇటు చూస్తే మా అన్న, గట్లనే అటు చూస్తే మా సూరిగాడు. ఇక వీళ్ళిద్దరు సాల్తలేరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళ దంటకు మళ్ళొకడు అదే బక్కరవి గాడు పండుగ పూట ఏం చేస్తారని పానం అంతా గాయ అవుతున్నది. ఈ బక్కరవి గాడు ఎక్కడ పోయిండు? ఇవాళ పండుగ పూట ఇంక డజన్ గుడ్లన్నా పడాల్సిందే. ఎక్కడున్నాడేమో ఇంకి. ఏరా రవి, ఓరి బక్కరవి, ఓరి బక్కరవి, ఎక్కడ పోతీరా? అనుకున్న పని చేస్తున్నాడు కదా సూరిగాడు. ఓర్ వారి పొద్దుగాల నీకేం చెప్పినా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావురా? ఏందిరా రంగు, ఏంది నీ అవతారం? రామేశ్వరం అయినా శనేశ్వరం తప్పనట్టుంది నీ లొల్లి. నాదోళ్ళల్లో అయితే నీదోళ్ళల్లో అయిందిందమ్మా అనకు, నాదోళ్ళల్లో అయితే నీదోళ్ళల్లో అయిందిందమ్మా అనకు. నీ అదో బక్కరవి ఎక్కడున్నావురా? నువ్వు ముందుగా రారే. నువ్వు ఏ సందులో ఉన్నా గుంజి మరి గుడ్లు కొడతా నీకు. శిషి పాముకు పాలు పోసి పెంచినట్టు అయింది కదరా నీ మాటలు వింటుంటే. వీని పని ఇట్లా కాదు గాని చెప్తా ఆగుతామి. ఈ నవ్వా ఈ గరం సూర్యాడు ఏడుండేమో, ఈ గరం సూర్యాడు ఏడుండేమో. ఇంక ఇలా రంగు పూస్తే ఏడ్చుకుంటే వాళ్ళ కొడుకు ఇంటికి స్నానం చేయక సావాలి. ఈ అవ్వ రో బక్కరవిగా ఎక్కడున్నోరా?
పండుగ పూట కూడా ఇంట్లోనే ఉన్నాడు ఏంది వీడు ఎక్కడున్నాడు అబ్బాయిడు మామా నమస్తే హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఏరా బక్కరావి గారు కనబడ్డారా నీకు లేదా ఇంట్లో ఉన్నాడు ఏంది ఓహో పక్క సందులు ఉన్నాడా సరే సరే మామా హ్యాపీ హోలీ రాత్రి రాత్రి కలుద్దాం ఇంత క్లేష్ ఉంటాడా ఇంత కాడు ఆయన ఆడనే లేపుతాడులే అట్టుంటాడు అని ఇలా బట్టలు ఇప్పి మొత్తం కలర్ అంతా ఊసి ఆగమాగం చేసా కొడుకొని వారేవా మీ పని మంచుకున్నది తమ్ముళ్ళు ఒకనికి తెలియకుండా ఒకరు ఏమన్నా ఉపాయం చేసుకున్నారులే ఇప్పుడేం చేస్తారు తమ్మి హ్యాపీ హోలీ మామా హ్యాపీ హోలీ ఏ కెమెరా ఎందులా చూస్తురు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ గదేం హోలీ ఆటరా గదే ఏమొర్రుడు రోడ్డు పంట వేటోళ్ళు చూసి ఏమనుకుంటారా సూరిగా వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటే మనకి ఎందుకక్క గట్ల అనుకుంటే మనం పండుగ ఎట్లా చేసుకుంటాం ఏం చెప్పావురా నీకేం అర్థమైందిరా నువ్వు ఏం చెప్పినావు అర్థం కాకనే ఏం చెప్పావని అడిగినారా వారి గా రంగులు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఎక్కడ కొన్నారు అసలు రంగులు అమెరికాలో కొన్నాం ఆస్ట్రేలియా దేశం నుంచి పట్టుకొచ్చినాం ఏం మాట్లాడుతున్నావు మరి ఓరి సూరిగా కోడిగుడ్లు ఎడకలు పట్టుకొచ్చినవరా ఓ బక్కరావన్న ఇవి కొన్న కోడిగుడ్లు కాదు మీ ఇంటి దిగుట్లా 2 కోడిగుడ్లు ఉంటావు పట్టుకొని వచ్చిన నువ్వు నా కోడి పనుల పడ్డావురా నువ్వు ఇక హే ఆపురి ఏందుక రోడ్డు మీద లొల్లి శిషి ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది రా గిదేం పండుగరా నాయన అసలు గిట్లా వేసుకుంటారా ఎవరైనా హోలీ పండుగను వచ్చిందమ్మా చెప్పడానికి మాకు తెలియదు ఎట్లా చేసుకోవాలో అవాక అందరూ ఇవాళ ఎప్పుడు పండుగ ఇట్లనే జరుపుకుంటున్నారు అది మేమేందాక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు జరుపుకుంటున్నారు వాళ్ళకన్నా మేమేనాయం వాళ్ళన్నా డీజిల్ పెట్టి ఎగురుతారు మేము అట్లా కూడా లేదు మంచిగా ఎగురుతున్నాం ఇక మా పండుగ సంగతి అయితే పక్క పెట్టి కానీ ఈ వీడియో ఒకసారి ఏం పండుగరా నాయన హోలీ పండుగ అనగానే రంగులు పూసుకుడు కోడిగుడ్లతోని ఆట ఆడుకున్నాడు ఇక వీటితో ఆగుతున్నారా ఐటంకి ఇంత తాగుడు తర్వాత ఆగమాగం చేసుడు అరే ఇంకా వాడకట్ట మీద చిన్న పొరవాళ్ళు ఆట షురు చేసినట్టున్నారు మనం కూడా ఆడదాం అరే ఇవాళ రేపు చిన్న పెద్ద తేడా అనేది ఏం లేదురా అందరం కలిసి పండుగ చేసుకోవాలి అప్పుడే కిక్కుంటది నీ బొందు ఉంటాయిరా వీడి ముఖం చూడు ఇక ఆడుకున్న హోలీ జాలదన్నట్టు మళ్ళీ పోరగాళ్ళతో ఆడుతాడంట అరే ఈ ముచ్చిన మంచిగా కానీ నీ అక్క ఇట్లా మంచిగా ఉండదు రా జుట్టు లేచి కోడిగుడ్లు కొట్టేటోని ఓ బక్కరావన్నా అక్కడికి వచ్చిందనుకో నీ బొక్కలన్నీ సాఫ్ చేస్తా చెప్తున్నా పోరానికి మాటలు ఏడికొస్తే ఆడికి అంటాడు ఇంతకన్నా మంచిది పోర అన్నంత పని చేస్తాడు సరే సరే హోలీ ఆట మంచిగానే ఆడిరు గాని స్నానాలు ఎక్కడ చేస్తారు తమ్మి ఇంటికాడ గోళంలో నీళ్లు ముట్టిరు అనుకో బిడ్డ ఇంటికి వచ్చినాక అదే గోళంలో తలకాయ పెట్టి ముంచుతో చెప్తున్నా దెబ్బకు రోగం తిరుగుతుంది
ఏంది పోరగాళ్ళు తిడితే నవ్వుతున్నారు కదా, ఏమైందబ్బా వీళ్ళకు? మాది గోళంలో స్నానం చేసే స్టేజ్ కాదమ్మా. స్విమ్మింగ్ పూల్ లో చేస్తాం స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్ లో చేస్తాం స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఈత కొడతాం. మనూళ్ళ స్విమ్మింగ్ పూల్ ఎక్కడున్నదబ్బా? మన ఊళ్ళో చెరువక్క. అచ్చా గట్లనా తమ్మి? టైం ఎంత తమ్మి? 12 అవుతున్నదా? ఈ టైంకు షెర్లకు పటేల్ బర్లొస్తాయని తెలియదా? చేయరు చేయరి, మంచిగా స్నానం చేయరి, తెల్లగా కావాలి, మిలమిల మెరిసిపోవాలి. కానీ మీరు చెర్లా బర్లా. ఏం హోలీ పండుగనో ఏమోరా నాయన, హోలీ అని చెప్పి కెమికల్ కలిపి ఉన్న రంగులు, గట్లనే వాటి ఎమ్మటిన్న కోడిగుడ్లు, మళ్ళా గదేందో గ్రీస్ అంట. ఇవన్నీ పక్కకు పెడితే మళ్ళీ దీని ఎమ్మటే డీజే సప్పుడు. ఇవన్నీ చూస్తే పండుగ ఏమో గాని పానం ఖరాబ్ చేసుకునే పనులే ఎక్కువ ఉన్నాయి. మొన్న మన అదర్ న్యూస్ లో ఒక ముచ్చట చెప్పినాం, యాదికున్నదవుల్లా? హే గదే, మన తెలంగాణలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఎవరు సీఎం అని గుసగుస నడుస్తున్నది కదా. ఇప్పుడు గా ముచ్చట మీద మనకు ఒక మంచి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మన గులాబీ లీడర్లలా కేసీఆర్ తర్వాత మంచి చెడు ఆలోచన చేయాలన్నా గట్లనే పబ్లిక్ ఏం కావాలి, వాళ్ళకేం చేయాలి, గవన్నీ తెలిసిన లీడర్ ఒకరున్నారు. మరి గా లీడర్ ఎవరంటే, అయ్యో జర ఆగరాదురి, గంత ఆత్రం ఎందుకు, ఇప్పుడు చూడురి. ఇప్పుడు మనం చెప్పుకోయే ముచ్చట ఇప్పుడు కాదులే, ఓ 2 నెలల సంది పబ్లిక్ గట్లనే లీడర్ల మధ్యలో గుసగుసలు చాలా నడుస్తున్నాయి. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ పెట్టి, అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నదాన్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇప్పుడు మన సీఎం కేసీఆర్ సార్ ఏమో దేశకు నేత అనుకుంటే నేను దేశాన్ని వెళ్తా అని కూడా పోతాడు. మరి సార్ దేశం వెళ్తే మరి రాష్ట్రాన్ని వాళ్ళు చూసుకుంటారు అనేసరికి ఇక్కడ ఉన్న మన మంత్రులు గట్లనే ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు ఇక వాళ్ళు వీళ్ళు గులాబీ లీడర్లు అందరు కలిసి ఇక వాళ్ళు వీళ్ళు కాదు సీఎం ఈసారి అయితే మంచిగా ఉంటాయని అంటున్నారు. గట్లనే మరి ఇక మాట అన్నాడో లేకపోతే మనసులో ఉన్న మాట అన్నాడో తెలియదు కానీ ఈసారి ఏమన్నారంటే, కేటీఆర్ గారు కాబోయే ముఖ్యమంత్రి, ఒక సమర్థమైన నాయకుడు, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన చేయబట్టే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఫార్మసీ కంపెనీలు కానీ ఆయన నాయకత్వంలో ఏ రాష్ట్రంలో రానంత మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతున్నది. నిరుద్యోగ యువకులకు కూడా చాలా ప్రోత్సాహం జరుగుతున్నది. వరంగల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఐటీ కంపెనీలు కూడా రావటం వారి ప్రోత్సాహంతో జరుగుతున్నది. కాబట్టి కేటీఆర్ రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. గదన్నట్టు అసలు ముచ్చటకి ఇప్పుడు మన తెలంగాణకు కాబోయే సీఎం మన కేటీఆర్ సార్ అన్నట్టు. సార్ అన్న ముచ్చట మంచిగానే ఉన్నాయి కానీ ఎలక్షన్లే సురు కాలేదు, ఓట్లు వేయలేదు, ఇంకా అసలు మనకి ఏం రాలేదు. కానీ మీరేమో కేటీఆర్ సార్ అంటున్నారు. జర భద్రం లీడర్లు ఆయనతో పబ్లిక్ అటు ఇటు అయ్యాలనుకో, ఆయనతో ఎలక్షన్ల తర్వాత ఇవ్వాలని గెలిస్తే మాత్రం మళ్ళీ మాట దక్కదు. గట్లనే జర పదవులు ఇంత ఇలువ ఉండదని అంటున్నావు ముచ్చటిన పబ్లిక్. కానీ జర ఆలోచన చేస్తే మాత్రం ఇంకా కొంతమంది ఏమంటున్నారు, తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు చేసి గట్లనే మంచి చెడు అరుచుకున్నారు. కాబట్టి ఇక పక్క గులాబీ లీడర్ చెప్పినట్టు మన మంత్రి కేటీఆర్ సారే సీఎం అవుతాడని ఇంకా కొంతమంది అంటున్నారు. కానీ ఏదేమైనా జర ఎలక్షన్లు వచ్చేదాకా ఓపిక పట్టాలని చెప్తున్నారు ముచ్చటిన నెటిజన్లు. మొన్న మీకు ముచ్చట చెప్పిన గదేందంటే పెండ్లి కారెట్ల ముచ్చట. ఒకలేమో పెండ్లి కారెట్ 2000 నోటుతో తయారు చేసిర్రు. ఇక ఇంకొకలేమో పెండ్లి కారెట్ కింద ఫుల్ బాటిల్ పెట్టి పెండ్లికి రండి అని ఆహ్వానించిర్రు. అయితే ఈ 2 ముచ్చట్లనక ఎట్లయితే గమ్మత్తున్నదో ఇప్పుడు మనం చెప్పుకోయే ముచ్చట్లు కూడా ఇంత గమ్మత్తుగానే ఉన్నది. కానీ గీ అన్న ఎవలో గాని చాలా అదృష్టవంతుడు, దేనికైనా రాసి పెట్టుండాలి. చలో ఇక ఆలస్యం చేయకుండా గీ పెండ్లి కారెట్ చూడురి. మొన్నటికి మొన్న మీకు ముచ్చట చెప్పినావు యాదుకున్నాదులా. 2000 నోటి మీద పెళ్లి కారెట్ తయారు చేసుడు చాలా గమ్మతి అనిపించింది కదా. గట్లనే మొన్నటికి మొన్న పెళ్లి కారెట్లు అయ్యాకంగా పుల్లు వాటిలు పెట్టి దాన్ని బట్టి స్నాక్స్ పెట్టి మీరు పెళ్లికి రారని గమ్మతి ఆహ్వానం ఇచ్చి ఇక చూసిన చుట్టాలు మరి పెళ్లికి పోయిల్లో లేదో తెలియదు కానీ ఇవన్నీ ముచ్చట మరి ఇప్పుడెందుకు చెప్తానా అనుకుంటారు. ఇక్కడ చూడరికి పెళ్లి కారెట్ జర్ర ఒక్క నిమిషం ఓపిక పట్టుర్రి, నేను చదువుతా చిన్నగా. మాడవి వారి పెళ్లి పిలుపు. మా ద్వితీయ పుత్రుడు చిరంజీవి సత్యబాబు వివాహము చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యతి స్వప్న కుమారి గదేంద్ర
ఆగో పెళ్లి కొడుకు పేరు వచ్చింది, పెళ్లి కూతురు పేరు వచ్చింది. ఇక మళ్ళీ పక్క పోయి ఇంకొక పెళ్లి కూతురు ఎందుకు అని పర్సన్ కాకుర్రి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యతి సునీతలకు ఆగో గీడ చూడుర్రి. వారే వా గీడ ఈ 2 పేర్లు చదవగానే ముచ్చట మొత్తం సమాజం అయినట్టున్నాయి కదా. ఇవాళ రేపు ఒక్క పొల దొరకుడే చాలా కట్ట మీద ఉన్నది. ఆగో అసొంటిది గీ అన్నకు ఒక్క పారే 2 అయింది కదా. ఇగో ఈ పెళ్లి కారడు చూసిన పబ్లిక్ గట్టిన చుట్టాలు చాలా గమ్మతే పర్సన్ అయ్యి ముందుగాలైతే. ఇక ఈ ముచ్చట ఎక్కడ కాదులా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లపల్లి మండలం కుర్నపల్లి గ్రామం దగ్గర అన్నట్టు. కానీ చూసిన ఆరులా అన్న అదృష్టం మామూలే కదా. ఒక పారే 2 వచ్చేసిళ్ళు. నీ అవ్వ అన్న నజీబ్ అంటే నజీబే పోర్రి. అవ్వ దమల్దా అగో గదేదో 1 కొంటే 1 ఫ్రీ అన్నట్టుగా అన్నకు ఒక పారే 2 వచ్చినాయి. దమల్దామా కాపర్ లెక్క. ఆగో మరి ఈ పెళ్లి వీళ్ళు ఎట్లా అనుకున్నారో ఎట్లా కుదిరించుకున్నారో తెలియదు. కానీ ఈ పెళ్లి అయిన తర్వాత మరి కథ ఎట్లుంటుందో చూడాలని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. కానీ ఈ అన్న నజీబే వేరున్నది పోడ్రి. ఒక్క పారే 2 అవ్వ. ఇక ఈ ముచ్చట చూసిన పబ్లిక్ గట్లనే సోషల్ మీడియా నెటిజన్లు మస్తు ఖుషి అవుతున్నారు. గట్లనే కామతి పెడుతున్నారు ఈ అన్నను చూసి. చలో ఎట్లున్నాయి ఇలా మన పండుగ ముచ్చట్లు. మళ్ళీ రేపు ఇన్ని పండుగ ముచ్చట్లతోని మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. ఇక అయ్యో కలుసుకున్నాడు కాదు, రేపు మా అన్న వస్తాడు. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.